హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం స్కేజ్వాన్ ప్రాన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేద్దాం చూద్దాం రండి. నేనైతే కేజీ ప్రాన్స్ తీసుకున్నాను. పసుపు వేసి బాగా క్లీన్ చేసుకున్నాం. తర్వాత అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ మిక్సీలో వేసుకొని పక్కకు తీసుకోవాలి. తర్వాత మనం కడుక్కున్న ప్రాన్స్ మీద ఆ పేస్ట్ వేసుకోవాలి. దానిలో మనం ధనియాల పొడి వేసుకోవాలి. దాంట్లో సాల్ట్ సరిపడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనం. అప్పుడు ముక్కలకి బాగా ఆ ఫ్లేవర్ తెలుస్తుంది, అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ తీసుకున్నాను. సో కేజీ ప్రాన్స్ కాబట్టి ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి నేను 4 స్పూన్స్ వేసుకొని ముక్కలకి బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. సో చూడండి, అలాగైతే మనకి కారం అంతా బాగా ముక్కలోకి వెళ్ళి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకొని వేరే పాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కాక మనం పక్కన పెట్టుకున్న మ్యారినేట్ చేసిన ప్రాన్స్ వేసుకోవాలి. అందులో మనకి బాగా డీప్ రోస్ట్ అయ్యే వరకు మనం అలా రోస్ట్ చేసుకోవాలి ఆ ప్రాన్స్. అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇలా అనమాట. తర్వాత నేను 4 గుడ్లు తీసుకున్నాను. సో ప్లెయిన్ ఎగ్ బుర్జీ లాగా చేసుకొని ప్రాన్స్ పేస్ట్లో వేసుకొని మనం ఇందాక తీసుకున్న ప్రాన్స్ నేను చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను. అప్పుడే మన ప్రతి ముద్ద తెలుస్తుంది. సో మన తాలింపుకి వెల్లుల్లి, ఉల్లి, తర్వాత క్యారెట్, క్యాప్సికమ్ నేను ఆటోమేటిక్ కటర్లో వేసాను. చిన్న చిన్న ముక్కలుగా అయిపోయింది. వేరే పాన్లో మనం నెయ్యి ఇంకా నూనె వేసుకొని హీట్ అయిన తర్వాత చిన్నగా తురుముకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి వేగాక క్యారెట్ మనం ఇందాక కట్ చేసుకొని పెట్టుకున్నాము కదా, సో అవి వేసుకోవాలి. ఆ తర్వాత క్యాప్సికమ్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇందులో యాడ్ చేసుకొని కలుపుకోవాలి. తర్వాత నేను బీన్స్ కూడా వేసుకుంటున్నాను ఇక్కడ. సో బీన్స్ కూడా యాడ్ వేసుకొని కలపాలి ముక్కల్ని. ఆ తర్వాత సాల్ట్ వేసుకుంటే మనది ప్రతి ముక్క ఉడుకుతుంది. అది ఉడికిన తర్వాత నేను స్కెజ్వాన్ సాస్ వేసుకున్నాను. సో మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి మేము 3 to 4 స్పూన్స్ దాకా స్కెజ్వాన్ వేసుకున్నా. తర్వాత రెడ్ చిల్లీ సాస్ యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత సోయా సాస్ 1 to 2 cups దాకా వేసుకొని సాసులన్నీ ముక్కలకు పట్టేటట్టుగా బాగా కలుపుకున్నాం. సో అప్పుడు ముక్కకి అలాగ ఫ్లేవర్ వెళ్తుంది. తర్వాత మనకి ఇందాక పక్క పెట్టుకున్న ప్రాన్స్ కూడా వేసుకోవాలి. సో మేము తీసుకున్న కేజీ ప్రాన్స్ కూడా మొత్తం యాడ్ చేసేసాను. సో బాగా ముక్కకి అటు ఇటు అయ్యేటట్టుగా కలుపుకున్న తర్వాత మనం ఇందాకలా పక్కన పెట్టుకున్నాము కదా, ఎగ్ బుజ్జి తీసి పక్కన పెట్టుకున్నాము కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి. సో 4 eggs వేసాం కదా, ఆ 4 eggs కూడా నేను ఇందులో యాడ్ చేసేస్తున్నాను. సో అప్పుడు మనకి ప్రాన్ కూడా తెలుస్తుంది, ఎగ్ కూడా ఎక్కువగా ఉంటే బాగుంటుంది. సో వేసి బాగా ఇది కూడా నేను మిక్స్ చేస్తున్నాను ఇలా వీడియోలో చూపించినట్టుగా. సో వేసుకొని మొత్తం బాగా మిక్స్ కలుపుకోవాలి మనం. నేను గార్లిక్ వేయడం మర్చిపోయాను, స్టార్టింగే వేసుకుంటారు. సో నేను వేరేగా పాన్లో వేసుకొని గార్లిక్ ముక్కలు ఇందాక చేసుకున్నాము కదా, అవి వేసుకొని బాగా రోస్ట్ చేశాను అనమాట. రోస్ట్ చేసి ఇందాకలో మనం క్యాప్సికమ్ అవన్నీ ఉడకబెట్టుకుంటున్నాం కదా, అందులో యాడ్ చేసేసి బాగా కలుపుకున్నాను అనమాట. అప్పుడు మన గార్లిక్ టేస్ట్ చాలా బాగా తెలుస్తుంది. ముక్కలు కలుపుకొని అలాగా ఫ్లేవర్ అలా పడుతుంది. నేను దీనికి నోవా బాస్మతి రైస్ యూస్ చేశాను. సో 3XL ఇది నేను 4 cups తీసుకున్నాను. చూడండి ఎలా మల్లె పువ్వులాగా రైస్ ఎంతో చూడండి, చేతిలో పెడితే ఎలా విడిపోతుంది. రైస్ అయితే టేస్ట్ చాలా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి దొరికితే. సో ఆ రైస్ తీసుకొని మనకి రెడీ అయిన దాంట్లో ఆ రైస్ వేసుకున్నాను. చూడండి ఎంత లూజ్గా ముద్ద లేకుండా అలా అవుతుందో. వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాం. మళ్ళీ ఫ్లేవర్కి మేము లాస్ట్లో నెయ్యి యాడ్ చేసాం. సూపర్ ఉంటుంది అసలు నెయ్యి వేస్తే ఫస్ట్లో అండ్ లాస్ట్లో. మీరు మిస్ చేయకండి. దాని మీద కొత్తిమీర వేసి అలా జల్లుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ముద్దగా తెలుస్తుంది. చాలా బాగుంటుంది, చాలా బాగా కూడా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. గుడ్ ఫుడ్ గుడ్ మూడ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.